నాని బయటకు వెళ్దాం, అలానే షాపింగ్కి వెళ్దామా? తీసుకెళ్తే కానీ నాకేంటి? సరే తీసుకెళ్తా, ఏం కావాలి చెప్పు. అక్కడ నచ్చినవి తీసుకుంటా కానీ అక్క, స్పాన్సర్ మాత్రం నువ్వే. పొద్దా తీసుకెళ్తా కానీ కానీ లిమిట్లో తీసుకోవాలి నాని. మా మంచి అక్క, పద వెళ్దాం. లెట్స్ గో. హాయ్ అండి, మేము చాలా రోజుల తర్వాత షాపింగ్కి వెళ్తున్నాం. మేము బయటకు వెళ్తున్నాము, మా బ్రదర్ తీసుకెళ్తున్నాడు. చాలా రోజుల తర్వాతకి మళ్ళీ వెళ్తున్నాం. ఇది బేకర్కి వచ్చినాం ఫస్ట్ అయితే, ఎందుకంటే చిన్న పార్టీ ఉందండి. సో కేక్ కోసం వచ్చాము. యాక్చువల్లీ వెజిటేబుల్ కేక్ కోసం వచ్చాము, బట్ దొరకలేదు. ముందే ఆర్డర్ పెట్టాలి అంట. సో అన్నీ చెక్ చేసాము. కేక్స్ అయితే బాగున్నాయి. చాక్లెట్ కేక్ ఓకే. మా తమ్ముడు బేరం ఆడుతున్నాడు కేక్ కోసము. ఫైనల్గా వెజ్ కేక్ లేకపోతే నాన్ వెజ్ ఫిక్స్ అయిపోయింది. సో ప్యాకింగ్ కూడా అవుతుంది. వాడు బేరం ఆడి ఆకలికి ఫైనల్గా చేసేసాడు కేక్. ఓకే, బేరమాడి వాడి ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. బట్ బేకరీ వాడు బాగా సతాయించాడు. ఇప్పుడు మళ్ళీ రిలయన్స్కి వచ్చేసామని, ఇది డిమార్ట్ లాగా ఉంటుంది మాకు మా విలేజ్లో. వీడు రాగానే అన్ని ట్రోలీ తీసేసుకొని షాప్లో ఉన్న స్నాక్స్ ఐటమ్స్ అన్నీ తీసేసుకొని ట్రోలీలో వేసేసుకుంటున్నాడు. ఎంతైనా నేను కదా స్పాన్సర్, అందుకని వాడు చేతి దొరికిన అన్నీ చేస్తున్నాడు. డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయండి ఇక్కడ. చూడండి, వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి మొత్తం గ్రాసరీ ఐటమ్స్, పప్పులు అలాంటి, ఇంకా మిగతా ఏమైనా ఐటమ్స్ ఉంటే అవి ఉంటాయి. ఇదేమో ఇంకో సపరేట్ సెక్షన్. ఇది బిస్కెట్స్, స్నాక్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. చాక్లెట్స్, ఇదేమో లేస్ ప్యాకెట్స్ ఎవ్రీథింగ్, ఇది ఒక సపరేట్ సెక్షన్. ఇది కూడా అండి స్వీట్స్ ఐటమ్స్, డిఫరెంట్ బిస్కెట్స్ కూడా ఉంటాయి. వీడు చాలా బాగుంటాయి. ఇలా సెక్షన్స్ డిఫరెంట్ సెక్షన్స్గా సపరేట్ చేసి పెడతారు. పిల్లలకి అందడానికి కింద చాక్లెట్స్ అన్నీ పెడతారు, ఎందుకంటే మన డబ్బులకి జోబులో డబ్బులు ఖాళీ అవ్వాలని. సో మా వాడైతే స్నాక్స్ అన్నీ తీసేసుకొని వేసేస్తున్నాడు. మొత్తం ఆగడం లేదు. వేసుకో స్నాక్స్ అన్నీ వేసేసుకో, ఎంతైనా స్పాన్సర్ నేనే కదా. వీడిని తీసుకొస్తే నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అండి. ఇంకో వేసేస్తున్నాడు అన్నాడు. బిస్కెట్స్ మీద బిస్కెట్స్, డిఫరెంట్ బిస్కెట్స్ వేస్తున్నాడు ట్రాలీలో. నేను అడుగుతుంటే కూడా లెక్క చేయట్లేదు, వేసేస్తున్నాడు. షాప్ మొత్తం వీడిదే అన్నట్టు మొత్తం ఎక్కడున్న స్నాక్స్ అని తీసేసి వేసేస్తున్నాడు. చూడండి, చిన్నపిల్లలాగా చేస్తున్నాడు ట్రాలీ పట్టుకొని. ఇలా కూడా యూజ్ చేయొచ్చు అని నాకు కూడా తెలియదండి. మా వాడే డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక సపరేట్ సెక్షన్ అండి. సోప్స్, హ్యాండ్ వాష్లు, డిఫరెంట్ సెక్షన్స్, ఆయిల్, ఇది ఒక సెక్షన్. సో ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ మేము కొనాల్సింది వేరే, బట్ వీడి వల్ల మొత్తం షాపింగ్ దున్నేసాడు, మొత్తం తీసేసాడు. బ్యాంక్ బ్యాలెన్స్ అయితే 0 అయిపోయింది. బయటకు వచ్చేస్తున్నాం. ఫస్ట్ బయటకు వచ్చే ముందు వాళ్ళు చెక్ చేస్తారండి. చెక్ చేసి ఆ బిల్ మీద స్టాంప్ వేసిస్తారు. సో ఫైనల్గా అయిపోయింది షాపింగ్ అయితే. ఇంకో బ్యాగ్ ఉందండి, అది మోయలేక వీడు చిన్న బ్యాగ్ ఫస్ట్ అయితే తీసుకొచ్చి పెట్టాడు. బిల్లు చూడంగానే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నెక్స్ట్ టైం మా తమ్ముడిని నాతో షాపింగ్ తీసుకెళ్ళొద్దని ఫిక్స్ అయిపోయాను. ఇది అండి, అనుకున్నది ఒకటి అయింది ఒకటి మా షాపింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి, గంట బెల్ కూడా కొట్టండి. బాయ్.